నా పేరు ప్రసాద్. చదువుకున్న తల్లిదండ్రులు అజ్ఞానుల, అసమర్థుల, చవటల, దద్దమ్మల అనేలా కొంచెం ఈ పదాలు వాడుతున్నందుకు నాకు కూడా సిగ్గుగానే ఉంది. కానీ ఒకప్పుడు తల్లిదండ్రులు ఎవరూ చదువుకోలేదు, అందరూ రైతువారి కుటుంబాల నుంచి వచ్చిన వారే. అప్పుడు టీచర్లు బాధ్యతగా చదువుని మదర్ టంగ్తో కనెక్ట్ చేసి చక్కగా ఎంతో ఉన్నతమైన విలువలతో కూడిన విద్యను అందించారు. ట్యూషన్స్ లేవు, కానీ అనేక రంగాల్లో స్థిరపడ్డారు, ఉన్నత స్థాయిలో స్థిరపడ్డారు, శ్రామికులుగా స్థిరపడ్డారు, అక్కడ కూడా వ్యాపారవేత్తలుగా స్థిరపడ్డారు. కానీ నేటి పిల్లలు 10 ఏళ్ళు చదివితే కనీసం 5వ తరగతి స్టాండర్డ్ కూడా లేని దయనీయ స్థితిలో, 10/10 GPA వస్తే వాడికి అసలు తీసివేతలు కూడా రాని స్టేజ్లో, అసలు డివిజన్స్ ఎలా చేయాలో తెలియని స్థితిలో, అసలు చదువు అంటే ఏంటో, ఎందుకు స్కూల్కి వెళ్తున్నామో తెలియని అజ్ఞానంలో, మార్కులు చూస్తే 90, జ్ఞానం చూస్తే శూన్యంలా, స్కూళ్ళ ముందు బానిసల్లా, ఆ స్కూళ్ళు అసలు స్కూల్లో పాఠాలు చెప్పడం మానేసి మీకు హోంవర్క్లు ఇచ్చి చేయించుకోమంటున్నారంటే ఆలోచిస్తారా? 3వ తరగతిలో 2వ తరగతిలో ట్యూషన్ పెట్టించుకోమని స్కూళ్ళు చెప్తున్నాయంటే తల్లిదండ్రులు ఎంత వెర్రి పిచ్చివాళ్ళలాగా ఆ స్కూల్లో కనబడుతున్నారు. అంటే లక్షలాది రూపాయలు డబ్బు కట్టి మీ పిల్లల్ని పిచ్చోళ్ళుగా మార్చుకుంటున్న చదువుకున్న తల్లిదండ్రులు కళ్ళు తెరవండి అని చెప్తున్నాను. ఆలోచించండి. మార్కులో వీధి కుక్కలు తిరిగినట్టు ఇంగ్లీష్ ట్రాకుల్లో ఏముండదు. చదువును నేర్పించమని అడగండి. ఆ మాట మానేసి ఫీజులు తగ్గించమని అడుగుతున్నారు. మీరు కడుతున్న ఫీజులు ఒక్కొక్కడికి తీసుకునే ఫీజులు, ఒక్కొక్కడికి పర్సన్ చెప్తే తీసుకునే ఫీజు 2 లక్షలు తీసుకుంటున్నారు. 20 మందిని 30 మందిని కూర్చోబెట్టి. అయినా కూడా రావాలి కదా. 60 మంది కూర్చున్నప్పుడు వచ్చిన చదువు 20 మంది కూర్చున్నప్పుడు ఎందుకు రావడం లేదు? మీరు చదువుకున్నప్పుడు 60 మంది కూర్చున్నారు. ఆలోచించండి. అజ్ఞానాన్ని వదలండి. బానిసత్వపు బతుకులు మారడం మానేయండి. అది మీతో ముడిపడి లేదు. మీ అజ్ఞానం, మీ బానిసత్వం, మీ అసమర్థత మీ పిల్లల భవిష్యత్తును ప్రభావితం చేస్తుంది. నిర్ణయాలు తీసుకోవడం నేర్చుకోండి. నమస్తే. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, నచ్చకపోయినా కామెంట్ చేయండి, మంచైనా చెడైనా 10 మందికి షేర్ చేయండి. మీరు మంచి నేను చెప్పింది నిజమని అనుకుంటే నమస్తే. మారండి.